యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నారనేసి ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహిమార్థమే ఈ కార్యక్రమం చేస్తూ ఉండగా మీరందరూ కూడా ఇతరులకు కూడా మరి షేర్ చేయవలసిందని మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాము, నేను దేవునికి విశ్వాసం ఇస్తున్నాను కానీ చాలా కష్టాలు గుండా వెళుతున్నాను ఏమిటి, చాలా ఇబ్బందుల పాలవుతున్నానేంటి, వేరే వాళ్ళకి నేను సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళని వ్యతిరేకించడం ఏమిటి, అసలు దేవుని పనే కదా, సానుకూలంగా వెళ్ళిపోవాలి కదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే, అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు పిలిచిన తర్వాతనే చాలా కష్టాలు గుండా వెళ్ళాడు. కష్టాలు కష్టాలు కాదు కానీ దేవుడే మనల్ని పరిశోధిస్తూ వస్తూ ఉంటాడు. మీరు చూసినట్లయితే మన పితరుడైన అబ్రహాము విశ్వాసమునకు ఆయనే అసలు మొదటి మెట్టు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. విశ్వాసులకు తండ్రి అని కూడా ఆయన పిలుస్తూ ఉంటాం సర్వసాధారణంగా. అయితే ఆయన యొక్క జీవితంలో దేవుడు పిలిచిన తర్వాత మనము చూస్తే చాలా దేవుడు తనని పరీక్ష చేసుకుంటూ వెళ్ళాడు. ఫ్యామిలీ టెస్ట్ చేశాడు. ఫ్యామిలీ టెస్ట్ అనంటే అందరిని విడిచిపెట్టి రమ్మనంటే వాళ్ళ నాన్నగారిని విడిచిపెట్టలేదు. అలాగా మరి ఈవెన్ తనతో పాటు లోతును కూడా తీసుకొచ్చుకుంటూ ఉన్నాడు. మరి లోతును సపరేట్ చేయాలి కాబట్టి దేవుడు అక్కడ మరి వారి ఇరువురు యొక్క పని వారితో విభేదించి తర్వాత వాళ్ళు విడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఈవెన్ అక్కడ మరి ఒక ఫ్యామిన్ టెస్ట్ కూడా అక్కడ ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయి అక్కడి నుంచి అక్కడే ఉండమనంటే కానాన్ దేశంలో మరి ప్రయాణం అయిపోయాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎన్ని పరీక్షలు దేవుడు చేశాడో తెలుసా. దాని తర్వాత మనం చూస్తున్నట్లయితే ఈవెన్ ఫైట్ టెస్ట్ కూడా దాంట్లో బాగా నెగ్గాడు. అసలైన టెస్ట్ గురించి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. చూడండి, మన విశ్వాసము పరీక్షకు లోబడకపోతే, పరీక్ష చేయకపోతే అది నిజమైన విశ్వాసం కాదు. ఏ ఫెయిత్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ ఈస్ నో ఫెయిత్ ఎట్ ఆల్. కాబట్టి దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు మనకి విశ్వాసాన్ని. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా అప్పుడే గట్టి నమ్మకంతో ముందుకు సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. కొన్నిసార్లు టెస్ట్ ఎలాగుంటుందనంటే, మరి అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసినట్లయితే తన ఏకైక కుమారుణ్ణి ఒకరోజు ప్రభు నిజంగా అతను ప్రత్యక్షమై నీవు ప్రేమించేటువంటి ఇస్సాకుని నాకు బలి ఇవ్వమని చెప్పినప్పుడు ఎలాగనిపిస్తుంటుంది చెప్పండి. మరి కొన్ని యొక్క టెస్ట్లు, కొన్ని యొక్క పరిశోధనలు, దేవుడు పెట్టేటువంటి పరీక్షలు అన్బేరబుల్, సహించలేనటువంటివిగా, అసలు అన్రీజనబుల్ కూడా కదా. అసలు ఏమన్నా దేవుడే ఇచ్చి తీసుకోమని అడుగుతాడా? అన్రీజనబుల్ అనిపిస్తూ ఉంటుంది. అలానే అసలు అన్బేరబుల్, సహించలేనటువంటివి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అయినప్పటికీ కూడా అబ్రహాము చాలా చక్కగా అతను బలి అర్పించడానికి ఇష్టపడి ఓకే అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితంలో దేవుడు కూడా మనం పరీక్షించడానికి ఇటువంటి టెస్ట్లు మనకు పెడుతూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు, ముందుకు సాగిపోవాలని కోరుకున్నాను. అయితే ఒక 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్, ఫోకస్ ఆన్ ద ప్రామిస్. దేవుడిచ్చేటువంటి వాగ్దానము పైన మనం నిలబడేటువంటి వారంగా ఉండాలి. ఇస్సాకు వలన అయినదే అని సంతానం అనబడిన ఒక వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు కాబట్టే ఈజీగా ఇటువంటి ఒక పరీక్షను జయించగలిగాడు. అంతేకాదు దేవుడు ఇచ్చేటువంటి వనరులపైన మనం ఆధారపడాలి. కాబట్టి ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్. దేవుడు ఇచ్చేటువంటి వనరులు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఇస్తాడు. చూసారా, ఆయన తలెత్తి చూసినప్పుడు అక్కడ పొదలో ఒక గొర్రెపిల్ల కనబడింది, దాన్ని వధించినట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆయన ప్రొవిజన్ ఇచ్చేటువంటి దేవుడు, సమకూర్చేటువంటి దేవుడని మనము చెప్పవచ్చు. అంతేకాదు మూడవదిగా మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. అబ్రహాం యొక్క జీవితంలో ప్రభు ఏమన్నాడో తెలుసా, యేసు ప్రభు అబ్రహాం గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం చూసినట్లయితే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను.
ఆ దినం చూశాడంటే ఎలా చూశాడు? ఇస్సాకు యొక్క భర్తలో ఇస్సాకు పుట్టినప్పుడు యేసయ్య పుట్టుకను చూడగలిగాడు. ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు మరి యేసు ప్రభు యొక్క బలియాగానే ఆయన గుర్తించాడు. ఎంత గణపరిచాడో చూసారా? అంతేకాకుండా ఇస్సాకు యొక్క పెళ్ళప్పుడు మరి యేసు ప్రభు యొక్క సంగముతో పెళ్ళిని ఆయన చూడగలిగాడు. సో ఎంత గణపరిచాడో చూసారా? సో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, ఫోకస్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం పైన నువ్వు చూపి పెట్టాలి. రెండవదిగా దేవుడిచ్చేటువంటి వనరులపైన నువ్వు ఆధారపడాలి. మూడవదిగా ఎల్లప్పుడూ ఆయన మనము ఘనపరిచేటువంటి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. కాబట్టే పౌలు గారు అంటారు, నేను భోజనము చేసినాను, పానము చేసినాను, ఆయన మహిమ కొరకే చేస్తాను అని అన్నాడు. మనము ఎప్పుడు కూడా ఈ రీతిగా మనం వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క పరీక్షను ఈజీగా మనము జయించగలం. ఆ రీతిగా మీరు ప్రతి పరీక్షకి నిజంగా నెగ్గి దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలని కోరుచు ముగిస్తూ ఉన్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా శ్రోతలు ప్రభువా యేసయ్య మరి అనేకమైన పరీక్షలు గుండా విలిచి ఉండగా ప్రభువా నాయన వారిని మీరు దీవించండి, మీ ఆత్మతో నింపి నాయన. ప్రభువా ఏ విధంగా అబ్రహాముకి మీరు చక్కగా సమకూర్చుకుంటూ వెళ్ళారో ఆ రీతిగా బిడ్డలు సమకూర్చుకుంటూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ప్రభువా యేసయ్య మీ దివ్యమైన యొక్క నాయన తేజస్సు, మీ యొక్క ఆదరణ, మీ ప్రసన్నత, మీ ప్రభావం ప్రతి ఒక్కరిపైన నింపవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి మీరందరూ కూడా చక్కగా విని ఆదరణ పొందుతున్నారని నేను భావిస్తూ మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇతరులకు కూడా మీరు పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.